ఇక గిరిజన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకలోయ మండలం బస్కీ గ్రామంలో రామ్డోలి ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డోలి వేడుకలకు బస్కీ గ్రామం అందంగా ముస్తాబైంది. పూర్వీకుల కాలం నాటి ఆచార వ్యవహారాలకు విలువిస్తూ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తున్నట్లు బాల్దేవ్ తెలిపారు. 7 ఏళ్లకోసారి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, తమ గిరిజనులు సాంప్రదాయాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రామ్దేవ్ కోరారు. సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం బస్కీ పంచాయతీ కేంద్రంలో రామ్డోలి అనే రామోవియాల పండగ 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు ఈ ప్రాంతంలో ఏలుగుగారని ప్రసిద్ధి. అందుకని ఆ పండగ బస్కీ ప్రాంతాల్లో చాలా గొప్పగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పండుగ 7 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏమంటే, ఆ రామోవేల కట్టడానికి కావలసినటువంటి చెట్లు సంబంధించి 7 సంవత్సరాల పాటు పెంచి దీన్ని నరుకుని తీసుకొచ్చి 50 అడుగుల ఎత్తులో పాతి ఆ ఉయ్యల్ని కడతారు. అక్కడ ఉయ్యలు ఈ రకంగా ఆ పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం ఆవిష్కరిస్తారు, ఉట్టిపడేలా మొత్తం చేస్తారు. ఎందుకంటే దింస, బుడియా నాటకం, సంగడి నాటకం అంటే అనేక రూపాల్లో కళారూపాలు ప్రదర్శించి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దాదాపు వేలాది మంది ఆదివాసులు పాల్గొని దింస నృత్యం చేసి ఆటపాటలతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యొక్క ఉయ్యల ఊపే భరత, శత్రువును, రామలక్ష్మణులకు సంబంధించినటువంటి వాళ్ళని ఒక గుహల్లో సుమారు ఒక రోజు పాటు దాచి ఇంకో రోజు తీసుకొచ్చే వాళ్ళని ఉయ్యలూపే కార్యక్రమం చేస్తారు. ఇది దీనికి సంబంధించి. అయితే ఆదివాసులు కోరుతున్నది దీనికి సంబంధించి ఏమంటే, ఈ పండగ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అరకువేలి మండలం బస్కీలోనే జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర పండుగ ప్రకటించాలని చెప్పేసి ఆదివాసులు కోరుతున్నారు. అంతేకాకుండా పాడేరు ఐటీడీఏ సంబంధించి దీన్ని స్పష్టమైనటువంటి జోక్యం చేసుకుని ఐటీడీఏ భవిష్యత్తులో ఈ పండుగని నిర్వహించాలని చెప్పేసి ఆదివాసులు కోరుతున్నారు. కాబట్టి ఆ రకమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రామ్డోలి అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, రామ ఉయ్యాల అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే నలుగురు ఈ ఉయ్యాలలో పాల్గొని ఊగుతారు. అందుకని అది రామ ఉయ్యాల అనే పేరు అని పెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఇది సంక్రాంతి నెలలో పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పండుగ జరపాలని చెప్పేసి. అయితే 7 సంవత్సరాలు జరపడానికి కారణం ఏంటంటే, చెట్లు పెంచి నరికి తీసుకొచ్చి ఈ రామ్డోలి కట్టడానికి, ఆ ఉయ్యాల కట్టడానికి కావాల్సిన చెట్లు తయారీ కోసం మాత్రమే 7 సంవత్సరాలు తీసుకొని ఆదివాసీ పండుగ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అల్లూరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.